వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. సో డైవర్స్ కేసు గురించి మనం ఎప్పుడుగా ఎమోషనల్గా మాట్లాడుకుంటాం తప్ప ఫినాన్షియల్గా ఇప్పుడు ఇద్దరు ఇండిపెండెంట్గా ఉంటూ ఉన్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు భార్యాభర్తలు. సో ఫైనాన్షియల్ ఇష్యూస్తో కూడా డైవర్స్ అవుతూ ఉన్నాయా? ఫైనాన్షియల్ ఇష్యూస్తోని డైవర్స్ కావడం అనేది తక్కువ శాతం, కానీ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. అది ఆ డిస్టర్బెన్స్ అనేది లీడ్స్ టు అగైన్ డైవర్సే, కానీ ఓన్లీ ఒక ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల డైవర్స్ అవుతున్నది అనేది మాత్రం నిజం కాదు. కాకపోతే డిస్టర్బెన్స్ అనేది బాగుంది ఫ్యామిలీలలో. ఈ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల డిస్టర్బెన్స్ అనేది బాగుంది. ఒకప్పుడు అంటే డిపెండెంట్ ఉంటుండే, అప్పుడు ఏంటంటే డిపెండెన్సీ ఉంటుండే కాబట్టి ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇద్దరు ఇండిపెండెంట్ అయిపోయారు, ఏంటంటే ఆ డిపెండెన్సీ తగ్గిపోయింది. ఎప్పుడైతే డిపెండెన్సీ తగ్గిపోవడం ఒకటి, తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు కష్టపడడం ద్వారా, ఇప్పుడు ఒక అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయి అయినా సరే రోజంతా వెళ్ళి కష్టపడి పైసలు సంపాదిస్తారు కాబట్టి ఆ లెక్కల దగ్గరకు వచ్చరికి ఏంటంటే నేను సంపాదించినామని, నామని, నాకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలి అనేది బాగా మనకు కుటుంబాలలో వినిపించే మాట. రెండోది ఏమవుతుందంటే, ప్రధానంగా ఏమవుతుందంటే ఏంటంటే భారతదేశం సిస్టానికి ఇప్పుడు జరుగుతున్న దానికి మధ్యలో గ్యాప్ ఏర్పడ్డది. ఏంటి గ్యాప్ అంటే ఏంటంటే, ఇంతకుముందు అమ్మాయికి పెళ్లి చేసి అబ్బాయి దగ్గర పంపించిన తర్వాత తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉంటుండే. అది ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మాయికి పెళ్లి చేసి పంపించిన తర్వాత కూడా తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ అట్నే ఉంటుంది. ఇంకా ఇన్వాల్వ్మెంట్, ఇన్ఫ్లుయెన్స్. ఇంకా పనిచేసే అమ్మాయి కనుక ఉంటే ఇక వీళ్ళు ఎప్పుడూ ఇన్వాల్వ్మెంట్ బాగా అయిపోతున్నారు దాంట్లో. వాళ్ళ జీతాన్ని కంట్రోల్ చేయటము, వాళ్ళ లైఫ్ని కంట్రోల్ చేయటము, మేము చెప్పినట్టే వినాలనటము అనేది బాగా ఎక్కువైపోయి డిస్టర్బెన్సెస్ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి నేను ఎవరికైనా ఏం చెప్తా ఏంటంటే, ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తులు లేకపోతే ఇద్దరు పనిచేసే వ్యక్తులు కనుక మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఓకే, పెళ్ళికి ముందే మీరు ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ కానీ లేకపోతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ తీసుకొని దాంట్లో ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లాన్ కూడా మీరు ముందే మాట్లాడుకుంటే మీకు డిస్టర్బెన్స్ అనేవి ఉండవు. దీంట్లో ఏమవుతుంది, పెళ్ళికి ముందు ఫైనాన్సెస్ గురించి, ఫ్యూచర్ ఫైనాన్సెస్ గురించి ఏం చేయాలి అనేది ముందు మాట్లాడుకోకపోవటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి అనుకుంటాడు పెళ్ళైన తర్వాత నా పెళ్ళమే కదా జీతం అంత ఇస్తుందిలే అని వీడొక ప్రణాళిక వేసుకుంటాడు. నా జీతం ఎంత వస్తుంది, ఆమె జీతం అంత వస్తుంది, ఇవి ఇట్లా క్లబ్ చేద్దాం అట్లా క్లబ్ చేసి ఆడని వీడు అనుకుంటాడు. ఆమె ఏమనుకుంటుంది అంటే, పెళ్ళైంది కదా మొగుడు దాస్తాలే, నా జీతం మొత్తం దాచుకుంటా అని ఏమనుకుంటుంది. ఓకే, కాబట్టి అక్కడ ఏమైందంటే ఏంటంటే, ఇప్పుడున్న యువతరం ఎవరైతున్నారో పెళ్లి చేసుకోవాలనుకుంటే కంపల్సరీ బిఫోర్ మ్యారేజే వాళ్ళ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లాన్స్ అన్ని ముందే అనుకోవాలా క్లారిటీగా. అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలా, ఎవరు ఖర్చు పెట్టాలా, ఎందుకు ఖర్చు పెట్టాలా, సేవింగ్స్ ఎవరు చేసుకోవాలా అనేది చూసుకోవాల్సి వస్తుంది ముందే. ఎందుకంటే మీరు ఏం మాట్లాడుకోకుండా పెళ్లి చేసుకొని తర్వాత ఆ ఫైనాన్షియల్ విషయంలో గొడవలు పడి విడిపోయి ఇబ్బంది పడటం కంటే, మీరు పెళ్ళికి ముందే మనసు విప్పి ఒక ఎక్స్పర్ట్ దగ్గర మీరు కనుక కౌన్సిలింగ్ తీసుకోనో లేకపోతే ఒక ఎక్స్పర్ట్ దగ్గర కనుక ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ కనుక రాసుకోగలిగితే మీకు పెళ్లి తర్వాత అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకంటే పెళ్ళికి ముందే మీరు డిఫైన్ చేసేసుకున్నారు, నా జీతం ఎంత వస్తుంది, ఎక్కడ సేవింగ్ చేసుకోవాలా, ఇంట్లో ఎంత ఇవ్వాలా, బయట ఎంత ఇవ్వాలా, ఎక్కడెక్కడ సేవింగ్ చేసుకోవాలా, అసలు ఇవ్వాలా వద్దా, నీ ఫైనాన్షియల్ కండిషన్ ఏముంది, నా ఫైనాన్షియల్ కండిషన్ ఏముంది, ఓకే, ఇంట్లోకి ఏమైనా ఇవ్వాలా. ప్రధానంగా వచ్చే సమస్య ఎక్కడ తెలుసు, ఆడవాళ్ళకి వీళ్ళు పని చేసుకొని అమ్మ నాన్నలకు 5-10 ఇద్దాం అనుకుంటారు. తప్పేంటి? నేను తప్పు అంటానులే, నేను అడ్వకేట్ని, నేను మాట్లాడు చాలా జాగ్రత్తగా ఉండాలా. నేను ప్రధానమైన సమస్య ఏంటి అన్నా కానీ అమ్మాయి ఇస్తే తప్పు అనలే. మీరు అనట్లేదు, కానీ చాలా మందికి నేను ఇష్యూ గురించి మాట్లాడుతున్నా, నేను మీ గురించి అనట్లేదు. తప్పేం లేదు, కానీ ఇక్కడ ఈ ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళు ముందే డిస్కస్ చేసుకోగలగాల. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎదురయ్యే సమస్య ఏముంది, నా దగ్గరకు వచ్చే సమస్యలలో ఇప్పుడు నువ్వు అడిగినావు తప్పేంటి అని, అట్లనే నా దగ్గరకు వచ్చే అమ్మాయి ఏం చెప్తుంది, సార్ ఇప్పుడు నా చదువు కోసం మా అమ్మ నాన్న ఖర్చు పెట్టిల్లు కదా, నేను ఇంత పెద్ద చదువు చదవడానికి ఖర్చు పెట్టిల్లు కదా, అప్పులు చేసిల్లు కదా, పెళ్లి చేసిల్లు కదా, రేపు నేను సంపాదించినప్పుడు ఎంతో కొంత ఇవ్వాలి కదా, వాళ్ళని కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా నేను చూసుకోవాలి కదా, వాళ్ళకి రేపు ఏజ్ పెరుగుతుంటుంది. ఇప్పుడు అన్ని కుటుంబాలకు తిరిగి ఉండవు కదా, కొన్ని కుటుంబాలలో మగవాళ్ళు ఉండరు, కొన్ని కుటుంబాలలో మగవాళ్ళు ఉన్నా చూసుకోరు. ఓకే, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. కాబట్టి బీయింగ్ ఏ డాటర్ నా కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా అనేది అమ్మాయిల కోరిక. ఓకే, ఎంతో కొంత 5, 10, 20 వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకున్న అవసరాలు బట్టి వాళ్ళని కోరిక.
ఈ ఇటు సైడ్ ఏమైందంటే అత్తింటి వారు కానీ హస్బెండ్ కానీ కొద్దిగా రెస్ట్రిక్షన్ చేస్తుంటారు. ఎందుకు ఇస్తున్నావు, అట్లా కాదు కదా, ఇది నీ సంపాదన కదా, మన సంపాదన కదా, మాకు ఇవ్వాలి కదా, లేకపోతే నీ దగ్గర పెట్టుకోవాలి కదా అని రిస్ట్రిక్షన్ చేస్తుంటారు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఎంటర్ అవుతున్నది. సో ఇప్పుడు పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికి నేను మళ్ళీసారి ఖచ్చితంగా ఏం చెప్తున్నా అంటే పనిచేసే అమ్మాయిలు కనుక ఉంటే, పనిచేసే అమ్మాయి కనుక పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ కాబోయే హస్బెండ్తోని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ కానీ చేసుకోండి, ఎస్పెషల్లీ అబౌట్ ద ఫైనాన్షియస్. ఓకే, మీరు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అని అన్నారు కదా, అంటే ఎట్లా ఉంటుంది వీళ్ళ ఇన్వాల్వ్మెంట్? దీనివల్ల కూడా డైవర్స్ అవుతున్నాయా? ఎందుకు కావు, అంటే ఎట్లా వాళ్ళు ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎందుకు కావు? ఇప్పుడు మీకు విషయం చెప్తాను నేను. ఇప్పుడు జరుగుతున్న మ్యారేజెస్లో అవుతున్న డైవర్సులలో ఓకే రీజన్ ఏదైనా కావచ్చు. ఓకే, ఇక్కడ నేను మాట్లాడే స్పెషల్ టాపిక్ ఏముంది, ఇప్పుడు జరుగుతున్న డైవర్స్లో తల్లిదండ్రుల పాత్ర ఎంత అనేది మనం మాట్లాడుతున్నది. ఓకే, ఇప్పుడు జరుగుతున్న డైవర్స్లలో ఓకే రీజన్ ఏదైనా కావచ్చు, అంటే ఫైనాన్షియల్ రీజన్ కావచ్చు, లేకపోతే హరాస్మెంట్ కావచ్చు, అడల్టరీ కావచ్చు, క్రుయాలిటీ కావచ్చు, ఏ రీజన్ అయినా కూడా బోత్ ద పేరెంట్స్ పాత్ర 100% ఉంది. 100% ఉంది, 99.99 కూడా కాదు. ఓకే, బోత్ ద పేరెంట్స్ పాత్ర 100% ఉంది. ఎవరు అంత గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసి విడిపోవాలని ఎవరు అనుకోరు కదా, ఈ పేరెంట్స్ అయినా ఆ పేరెంట్స్ అయినా. కానీ ఇప్పుడు అదే ప్రపంచానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరు విడిపోవాలనుకోరు, ఎవరు అంత గ్రాండ్గా పెళ్లి చేసి ఎవరు విడిపోవాలనుకోరు, కానీ కలిసి ఉండడానికి కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోరు. అర్థమైందా నీకు? ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళల్లో ఎవ్వరూ విడిపోవాలి అనుకోరు పెళ్లి జరిగేటప్పుడు, కానీ పెళ్ళి జరిగిన తర్వాత విడిపోకుండా ఉండటానికి ఓకే కలిసి ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలు మాత్రం తీసుకోరు. అడ్జస్ట్ గా మన ఇద్దరు చెప్పరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఓకే, పెళ్లి చేసుకున్న తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ మీద కాపురాలు నిలబడవు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పెళ్ళికి ముందు పెట్టుకోండి. ఓకే, పెళ్ళి అయిన తర్వాత ఇక రూల్స్ అన్నీ ఎత్తేసేయాలి. ఇక ఎత్తేసి ఒకరికొకరు సహాయం చేసుకొని, ఒకరికొకరు తోడుండి, ఒకరికొకరు అండగా నిలబడి ఉంటేనే ఆ కాపురం సజావు సాగుతుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, ఉల్టా పెళ్ళేమో రపకం చేసేసుకుంటారు, అన్నీ నాయ అనుకొని పెళ్ళైన తర్వాత లెక్కలు తీస్తారు. ఆ లెక్కలు పెళ్ళికి ముందు పెట్టుకోండి, అయిపోతుంది కదా. పెళ్ళికి ముందు పెట్టుకుంటే అయిపోతుంది. ఒకప్పుడు అత్తామామ అంటే కొంచెం వాళ్ళపైన డామినేషన్ అనేది ఉండేది కోడల పైన. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎన్నో డైవోర్స్ కేసెస్ చూస్తూ ఉన్నారు కదా, సో వాళ్ళ పాత్ర కూడా 100% ఉంది అని అంటున్నారు. ఎట్లా ఇప్పుడు ఎలా ఉంటున్నారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరిని కలపటానికి తీసుకోవాల్సిన చర్యల బదులు ఏమంటారంటే నీకేమైంది, నీకేం తక్కువ, మగుడు లేకపోతే బతకలేవా అని వీళ్ళు, పిల్లలు లేకపోతే బతకలేవా అని వాళ్ళు. ద వర్డ్స్ దే ఆర్ యూజింగ్, ద వర్డ్స్ అనేవి ఉంటాయి చూడు, అవి చాలా హార్ష్గా ఉండి సంబంధాలని అవి తెంచేస్తాయి. వాళ్ళకు మనము ఉల్టా చెప్పాలా. మనం ఏం చేస్తున్నాము, ఏదైనా గొడవ కాగానే ఆవేశంలో చాలామంది మనకు మన నిత్య జీవితంలో చేసే తప్పేంది అంటే ఏంటంటే ద థింకింగ్ పవర్ అనేదాన్ని ఎప్పుడు ఉపయోగించకుండా అదేదో ఒక సహజ గుణం టైప్లో ఏంటంటే, ఇప్పుడు గొడవ అయిందనుకో ఫస్ట్ వాళ్ళని కామ్ డౌన్ చేయాలి, ఆ ఇష్యూలు ఏమంటే ఎరకద్దు. ఓకే, లెట్ దెమ్ థింక్. వాళ్ళు సొంతగా ఆలోచించుకునేంత శక్తిని ఇవ్వాలి. ఆ గొడవ కాగానే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అమ్మాయిని తీసుకెళ్ళడము, లేకపోతే అబ్బాయి వాళ్ళు అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించడము, లేకపోతే నీకేం తక్కువ అనడము, రిపేర్ చేయాల్సిన కండిషన్స్ని వాళ్ళు ఆ అవకాశాన్ని కల్పించరు. కానీ వాళ్ళందరూ రిపేర్ కావాలంటారు, అందరూ రిపేర్ కావాలంటారు. ప్రతి ఒక్కరు ఏమంటారు, మాకు రిపేర్ కావాలా అంటారు, కానీ రిపేర్ కావాల్సిన కండిషన్స్ తీసుకోరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే భారతదేశంలో మనిషి యొక్క జీవిత విధానం అనేది గత 10 సంవత్సరాల నుంచి మారిపోయింది. మనిషి యొక్క జీవిత విధానం అనేది 10 సంవత్సరాల నుంచి మారిపోయింది. మారిపోవటం ఏంటంటే నెగిటివ్ థింకింగ్ పెరిగిపోయింది. ప్రతి దాంట్లో నెగిటివ్ థింకింగ్, స్వార్థము ఇవన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఆ థింకింగ్ పవర్ని మనం మార్చగలిగితే సమాజం అనేది ప్రశాంతంగా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఫైనాన్షియల్గా ఎక్కువగా ఎవరు నష్టపోతూ ఉన్నారు ఈ మ్యారేజ్ వలన? ఇద్దరు నష్టపోతారు.
డైవర్స్ అనేది ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే డైవర్స్లో ఒకరు గెలవటం ఒకరు ఓడిపోవటం అంటూ ఉండదు, ఇద్దరు నష్టపోవటమే ఉంటుంది. మనం తాత్కాలికంగా నేను గెలిచినా నేను ఓడిపోయినా అని ఏడుస్తామో నవ్వుతామో ఏదో చేస్తాం, కానీ ద బిహైండ్ ద రీజన్ ఇన్ ద డైవర్స్ రెండు కుటుంబాలు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ వాళ్ళ జీవితంలో ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, టైం పరంగా కావచ్చు, లేదా ఎమోషన్ పరంగా కావచ్చు, ఏ రకంగానైనా డైవర్స్ అనే పదమే నష్టం. డైవర్స్ అంటేనే నష్టం అది. కానీ సమాజంలో ఉంటాం కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి కలిసి ఉండలేను అన్నప్పుడు నేను డైవర్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వస్తారు, XYZ వ్యక్తి వస్తాడు, వద్దు సార్ నాకు ఇప్పుడు నా భార్యతో కలిసి ఉండలేను సార్ అను, నా భర్తతో కలిసి ఉండలేను సార్ అన్నప్పుడు అది మా డ్యూటీ. సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యని డైవర్స్ తీసుకోకుండా ఉండడానికి మనం కౌన్సిలింగ్ చేయడం ద్వారా కానీ మంచి చెప్పడం ద్వారా ట్రై చేస్తాము. అది దట్ ఈస్ ఎట్ మన ప్రొఫెషన్ ఒక భాగము. ఇక అప్పటికి కూడా వాళ్ళు కాదు అంటే ఏం చేయలేము, దాన్ని వి నీడ్ టు ఫైల్ ఎ డైవర్స్. డివోర్స్ తర్వాత వాళ్ళు సొసైటీలో ఎదుర్కొంటున్న కాన్సిక్వెన్సెస్ ఎమోషనల్గా, ఫినాన్షియల్గా ఎవరైనా అసలు బిఫోర్ డైవోర్స్ థింక్ చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్వశ్చన్ ఎప్పటిది 1947 క్వశ్చన్ అది. నువ్వు ఇప్పుడు జంజికి తగ్గట్టు క్వశ్చన్ అడగలే. ఆగరి చెప్తా ఏంటంటే ఇప్పుడు డైవర్స్ అనేది నేను నష్టం అని చెప్తున్నా కదా, ఓకే. కానీ సమాజం ఎట్లా తయారైపోయింది ఏంటంటే డైవర్స్ కాగానే కూడా ఒక వేడుకలు జరుపుకునే స్థాయికి వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో చూసుడు కాదు, అది కల్చర్ స్టార్ట్ అవుతుంది. దానికి ఒక పదం పెడతారు, లేకపోతే ఇక నేనే కనిపెట్టాలి డైవర్స్ ఎక్స్పర్ట్ కింద ఆలోచిస్తున్నా. డైవర్స్ అయిపోయిన తర్వాత అబ్బా నాకు డైవర్స్ అయిపోయింది అని చెప్పేసి పార్టీలు చేసుకుంటారు. రేపు ఫ్యూచర్లో ఇన్విటేషన్ కూడా పంపిస్తారేమో. ఎస్వి కృష్ణారెడ్డి సార్ ఎప్పుడు 20 సంవత్సరాల కింద తీసిన అనుకుంటా మావిడాకులు అని, ఏది విడాకులకు కూడా ఒక ఫంక్షన్ చేయాలని చెప్పి ఆలోచన ఆయన తీసిడు కదా. అది ఇప్పుడు స్టార్ట్ అయితే ట్రెండ్ చూడు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, రాసుకోండి, ఇంకా 3-4 సంవత్సరాల డైవర్స్ తీసుకున్న పార్టీలు ట్రెండ్ కాకపోతే అడుగు ఏడిపోతున్నారు అంటే డైవర్స్ పార్టీకి పోతున్నారు కూడా మనల్ని చెప్పుకునే స్థాయికి ఎదుగుతారు ఇప్పుడు జనరేషన్. మీరు ఒక యాంగిల్లో చూస్తూ ఉన్నారు, ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు స్ట్రగుల్ అవ్వడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. అండ్ డైవర్స్ అంటే ఇప్పటికీ కూడా సొసైటీలో డైవర్స్ తీసుకున్న వాళ్ళని ఎంత చిన్న చూపు చూడడం, వాళ్ళ వెనకాల మాట్లాడుకోవడం, వాళ్ళ వెనకాల మాట్లాడుకోవడం చూస్తారు కదా. ఇప్పుడు లేదు సమాజంలో. నా కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎవరన్నా డైవర్స్ కేసెస్ కోసం వచ్చి నాతో మాట్లాడాలంటే సిగ్గుపడుతుండే వాళ్ళు. అది ఒక విషయాన్ని స్టార్ట్ చేయడానికి ఒక 5 minutes పడుతుండే. ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలా, అరే అని. ఇప్పుడు పెళ్ళంతో గొడవ ఏందో, మొగుతో గొడవ ఏందో అంటే వాళ్ళు కొద్దిగా నామోషిగా ఫీల్ అయ్యి కొద్దిగా సిగ్గుపడి మెల్లమెల్ల కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యి ఒక 5 minutes తర్వాత వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత ఇక్కడ సేఫ్ ఉంది చెప్పుకోవచ్చు అని ఫీల్ అయిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్. అప్పుడు మెల్లమెల్ల వాళ్ళు సమస్యలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తుండే. ఇప్పుడు వచ్చే క్లయింట్స్ డైరెక్ట్ టాపిక్ సార్ చెప్పండి సార్ అని చెప్పి అంటే డెవలప్మెంట్స్. ఎప్పుడైతే డైవర్స్ అనేది ఒక నెగిటివ్ పదం నుంచి డైవర్స్ అనేది ఒక పాజిటివ్ పదంలోకి వచ్చేసింది, ప్రతి ఒక్కరు కూర్చొని చర్చించగలిగి పదానికి వచ్చింది, దాన్ని సెలబ్రేట్ చేసుకునే స్థాయికి వస్తున్నది. సో నేను నాకు అదే కొన్ని అర్థం కావు ఎప్పటికీ. ఏంటంటే ఒక మనిషి బతకాలి అంటే, నాకు తెలిసినంత చెప్తున్నా, ఒక మనిషి బతకాలి అంటే ఒక తోడైతే కంపల్సరీ కావాలి, ఓకే. ఆ తోడుకి మనం ఎన్ని పేర్లు పెట్టుకోవచ్చు, బాయ్ ఫ్రెండ్ అంటాము, గర్ల్ ఫ్రెండ్ అంటాము, పెళ్ళి అంటాము, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటాము, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇల్లీగల్ అఫేర్ అంటాము, ఏదో ఒకటి పెట్టేసుకుంటాం, ఓకే. పేరు ఏదో ఒకటి పెట్టుకుంటాం. కానీ ఒక మనిషి బతకాలి అంటే అది ఆడైనా మొగైనా అన్నీ పంచుకోవడానికి, బాధలు పంచుకోవడానికైనా, లేకపోతే కలిసి జీవించడానికైనా, కలిసి ట్రావెల్ చేయడానికైనా, ఒక మనిషి ఎదుగుదలకు వాళ్ళ జీవితంలో కంపల్సరీ ఒక తోడైతే కావాలి. ఇది ఈ ప్రపంచంలో మనిషి బతకడానికి గాలి ఎంత ముఖ్యమో తోడు అంతే ముఖ్యం, ఓకే. కాబట్టి నేను ఏమంటా అంటే మనిషి జీవితానికి అంత విలువైన తోడుని ఉంటుంది కదా, ఆ తోడుని ఎంచుకునేటప్పుడు మనం జెన్యూన్గా మంచిగా ఒక మంచి మనసుతోని ఒక మంచి ప్రయత్నం కింద ఒక వ్యక్తితో నేను కలిసి జీవించాలి కదా రేపు అనుకొని మనకు నచ్చిన వ్యక్తిని కొద్దిగా లేట్ అయినా లేకపోతే కొద్దిగా నిదానంగానైనా అన్ని పరిశీలించి ఎంచుకుంటే ఎంత బాగుంటుంది అంటే నేను, ఓకే.
ఎంత బాగుంటది అంటే నేను అందుకే అప్పట్లో ఇటేడు తరాలు ఎంత అటేడు తరాలు, బాగుంటది ఇప్పుడు అంటే తరాలు లేవు కదా. అటే నిమిషాలు ఇటే నిమిషాలు ఉన్నాడు ఇప్పుడు 7 నిమిషాలు అవుతే డిసైడ్ చేసేస్తున్నారు. అదే కాబట్టి నేను ఏమంటా అంటే తోడు అనే పదం లేకుండా, ఇప్పుడు ఒక భార్య భర్తలు ఉంటారు, వాళ్ళిద్దరు గొడవ అవుతుంటుంది, భార్యనో భర్తను ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు, ఎవరో ఒకరు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? మళ్ళీ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ మళ్ళీ తోడే కదా, మళ్ళీ ఒక తోడు కోసం పోయినావు కదా నువ్వు. అవును. నీకు ఓవరాల్గా తోడు కావాలనుకున్నప్పుడు ఉన్నతోనే సరి చేసుకుంటే అయిపోద్ది కదా అంటే నేను. ఇల్లీగల్ ఎఫర్ట్స్ అన్ని కూడా తోడు అని అనుకుంటున్నారు మీరు? బతకడానికి తోడు కావాలి కదా, అది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ తోడు కావాలి కదా అంటే నేను. ఇప్పుడు మ్యారేజ్లో నీకు ఏమీ లేకపోతేనే కదా నువ్వు ఏడుకో దగ్గరికి పోతావు. ఇప్పుడు అట్లా అనుకుంటున్నారా? ఎక్స్ట్రా కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి అని కూడా అనుకుంటున్నారు కదా. వాళ్ళ బొంద ఎంటర్టైన్మెంట్ లో లైఫ్ చిన్నది, ఏం చిన్నది ఏంటి తొక్క ఎంజాయ్ చేయాలి మరి అని అట్లాంటప్పుడు అనుకుంటున్నారు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకోవడం ఎందుకు? డిక్లేర్ చేసే మంచిగా ఇక లైఫ్ చిన్నది ఎంజాయ్ చేస్తా అని చెప్పి డిక్లేర్ చేసి ఆ ధైర్యం ఉండాలి కదా. అలా ఉండదు మరి ఏమో చేద్దాం, ఇవన్నీ అడ్వకేట్కి పైసలు పెంచే కార్యక్రమాలు అన్నట్టు ఇవన్నీ. అవును కదా. అలా ఉండదు అంటే Finally మీరే లాభపడుతున్నారు. అడ్వకేట్కి పైసలు పెంచే కార్యక్రమాలు కాకపోతే అదే కోర్టుకు రాకుండా అయ్యా ఎవరు టైం వేస్ట్ అవుతుంది ఏజ్ పోగొట్టుకోండి అని మేము చెప్తుంటే, లేదు సార్ వెళ్ళాల్సిందే కోర్టుకి, సాధించాల్సిందే విజయవాన్ని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఏం చేస్తాం మేము చెప్పు. చెప్పు అట్లా. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎనీ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, దాన్ని ఎంత బ్యూటిఫుల్ చేసుకుంటాం అనేది వాళ్ళ చేతులు ఉంటుంది. ఒక రిలేషన్ని కాపాడుకోవాలి అంటే అది ఎనీ రిలేషన్షిప్, అది తల్లిదండ్రులు కావచ్చు, తల్లి కొడుకు కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు కావచ్చు, అన్న చెల్లెలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎనీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్ కావచ్చు, ఏ రిలేషన్షిప్ కాపాడుకోవాలన్నా ద సింప్లెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకు లొంగిపోవడమే. అంతే. లొంగిపోతే ఆ రిలేషన్షిప్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది. మనం ఏం చేస్తాం? లొంగకుండా రూల్స్ మాట్లాడతాం. నువ్వెంత అంటే నువ్వెంత, అంతే, నీకెంత నాకెంత అంటాం. ఏమైతే ఒక రూపాయి అటు ఇటు తీసుకుంటే ఏమైతే రేపు మంచిగా ఉంటే ఇయ్యమా? నీనా అన్న ఫీల్ వచ్చేసింది ఇప్పుడు, అప్పుడే మన అని ఉంటుంది. అదే అంటున్నా. ఇప్పుడు ఒక కేసు నా దగ్గర, అక్క చెల్లెల పంచాయతీ, ఆస్తి పంపకం. ఆస్తి అటు 8 crores ఇటు 8 crores పంచాలి జనరల్గా. ఒక 50 లక్షల దగ్గర పంచాయతీ, 50 లక్షల దగ్గర పంచాయతీ. నేను ఏమన్నంటే అక్క చెల్లెలే కదా ఇచ్చేసుకోండి, ఏమైతే ఒక 50 అటో ఇటో చేసుకోండి, మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అవసరం ఉంటే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా. అక్క పుట్టిన పంచి కలిసి పెరిగింది కదా అంటే నువ్వు పంచాయతీ పెట్టుకొని 5 సంవత్సరాలు కొట్లాడుకొని 20 లక్షలు ఖర్చు పెట్టుకొని లాస్ట్కి మళ్ళీ అదే తీసుకొని వెళ్ళిపోయాను. ఫస్ట్ చెప్పింది ఫాలో అయితే 20 లక్షలు సేవ్ అయ్యేది కదా. మంచిగా చెప్తే అర్థం కాదు వాళ్ళకి. అదే ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను అరే ఆ నమ్మకం లేకుండా, ఒక కడుపులో పుట్టిన వ్యక్తులే నమ్మకాలు లేకుండా పోతే వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ప్రేమలు అనేవి లేవు, అవసరాలు అనేటివే వస్తున్నాయి. ప్రేమ వేరు, అవసరం వేరు. ప్రేమ వేరు, అవసరం వేరు. కానీ ప్రపంచం జరుగుతుంది ఏంది? ప్రేమని అవసరం అనుకుంటున్నారు, అవసరాన్ని ప్రేమ అనుకుంటున్నారు. దట్ ఈస్ అ ప్రాబ్లం. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇప్పుడు మీకు రిలేషన్షిప్స్లో హైయెస్ట్ రిలేషన్షిప్స్ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ రిలేషన్షిప్ క్రైమ్లో 60% ఉంటాయి. అమ్మాయి పోతే రపక్కన కంప్లైంట్ ఇస్తుంది, నన్ను ప్రేమిస్తా అన్నాడు, ప్రేమించిండు, తర్వాత ఇప్పుడు మోసం చేసినట్టు పెడుతుంది అమ్మాయి. అది ప్రేమనా అవసరమా? వీళ్ళు ప్రేమ అనుకుంటారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే అది అవసరం అనేది అమ్మాయికి తెలుసు, అబ్బాయికి తెలుసు. కానీ వీళ్ళిద్దరు ఒక ముసుగేసుకొని ప్రేమ అనుకోని తెల్లవాళ్ళు తిరిగేసి అవసరం తీరిపోవని ఇలా ప్రేమ అంతా బయటకు వచ్చేసి అప్పుడు చట్టం లోపలికి వచ్చేస్తుంది. అందుకనే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేటప్పుడు చాలా క్లారిటీ ఉండాలా. మనం ఒక వ్యక్తితోని ఏం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం, దీనివల్ల పర్యవసనాలు ఏముంటాయి అనేది మెయింటైన్ చేయాలి. మన అవసరం కోసం వెళ్ళిపోతాం లోపలికి. ఓకే, మన అవసరం కోసం లోపలికి వెళ్ళిపోతాము, అవసరం తీరంగానే ట్రూ కలర్స్ అని బయటకు వస్తుంటాయి, ఇక పంచాయతీ పెట్టుకుంటారు. నేను కనుక ఏమన్నా నిజంగా ప్రేమించిన అనుకో అసలు నోరు కూడా అసలు నేను అడిగితే నా ప్రాణం అడిగినా కూడా తీసుకోపని ఇచ్చేసి వెళ్ళిపోతుంటాయి.
అట్లా ఉండాలి. మరి అంతే కదా, ఎవరి కాళ్ళు నాది నిజమైన ప్రేమ అని కోసుకుంటారు కానీ దాన్ని నిరూపించుకోవడం మాత్రం ఎవరికి దమ్ము లేదు ఈ దేశంలో. ట్రూ లవ్ డెఫినేషన్ అనేదే తెలియదు అసలు ఎవరికి. అదే చెప్తున్నా, ఎవరికి నిలబడటమే. ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే ఒక వ్యక్తిని కాపాడుకోవడమే. సింపుల్ లాజిక్. లైఫ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. మనం ఒక వ్యక్తితో స్నేహం చేసినా, ఒక వ్యక్తిని ప్రేమించినా, ఒక వ్యక్తితో తిరిగినా వాళ్ళని కాపాడుకుంటే సరిపోతుంది. మనం కాపాడుకుంటే సరిపోతుంది, ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఇది అర్థం కదా ఎవరికి. ఆడ కూర్చొని అన్నే మొత్తం ముచ్చట పెడుతుంటారు, కథలు పట్టి పడుతుంటారు. అదే కదా, అది ట్రూ లవ్. మళ్ళీ ట్రూ లవ్ అని పేరు పెడతారు. అట్లా సమాజంలో చెప్పేవాళ్ళు లేక ప్రాబ్లం అవుతుంది. పిల్లల్ని పెంచే విధానం కూడా ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళని కూడా మనీ మిషన్స్ లెక్క రెడీ చేసి చదువు తెలవాలి, చదువు అది చదువు ఇది చదువుతారు. కానీ ఎంత చదువుకున్నా కూడా మళ్ళీ బిహేవియరల్ ఇష్యూస్ కరెక్ట్ లేకపోతే నువ్వు ఎంత చదివినా కూడా వేస్ట్. అదే చెప్తున్నాను నేను, పిల్లలకి మనం వ్యవస్థ గురించి నేర్పాలా, పిల్లలకి నిలబట్టం నేర్పాలా, పిల్లలకి పోరాటం నేర్పాలా. రోజు ఏమవుతుంది, చాలామంది చంపటమో చచ్చిపోవడం చేస్తున్నారు. ఎందుకు? ఆ వ్యక్తులు బలంగా లేరు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపటం చేసినా, తను చనిపోయినా ఆ వ్యక్తి బలంగా లేడని అర్థం. అంటే ఇట్స్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ సొసైటీ, వేస్ట్ ప్రొడక్ట్ అన్నట్టు. అది సొసైటీ తయారు చేసిన వేస్ట్ ప్రొడక్ట్. అది అలా తప్పు కాదు. అది ఏ వ్యక్తికైతే ఎప్పుడైతే నాకెవరూ లేరు, నా బాధ ఎవరు వినరు, నాకెవరు లేరు, నా కోసం ఎవరు రారు అన్నప్పుడే చంపటమో చచ్చిపోవడం చేస్తారు. వానికి అందరూ ఉన్నారంటే ఈ ఏడేళ్ళే, ఎందుకంటే వారికి కాపాడడానికి అందరు ఉన్నారు కదా, ఆ ఫీలింగ్తో బతికేస్తాడు. ఇప్పుడు రీసెంట్గా ఒక ఎయిడ్స్ పేషెంట్, తనకి ఎయిడ్స్ ఉంది, వాళ్ళ పేరెంట్స్కి ఎయిడ్స్ ఉంది. కేసులో ఆ అమ్మాయికి అది బ్లడ్ ఎక్కించి సినిమా టైం జరిగింది కదా, అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. చెప్తున్నా కదా, ఇప్పుడు సొసైటీలో ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే సొసైటీ పనిచేసే తీరు ఎట్లుంటుంది అంటే ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటారు అనుకుందాం. ప్రేమించుకున్న తర్వాత ఏం చేస్తారు, ఇంట్లో ధైర్యాన్ని ఇవ్వాల్సిన తల్లిదండ్రులు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన తల్లిదండ్రులు, వాళ్ళకు విలువలు నేర్పాల్సిన తల్లిదండ్రులు వాళ్ళతో ఇష్టం బిహేవ్ చేసేస్తారు. నువ్వు సిగ్గు లేదా, ప్రేమించినావు, నా ఇజ్జత్ తీసినావు అని ఇట్లనో, లేకపోతే మన కులం కాదనో, డబ్బు లేదనో వాళ్ళని హర్ట్ చేస్తారు. హర్ట్ చేయడం ద్వారా వాళ్ళు హర్ట్ అయిపోయి ఏం చేస్తారు, వాళ్ళు చంపడం చేసి పడేస్తారు. ఓకే, వాళ్ళు ఎప్పుడైతే చచ్చిపోయినప్పుడు చేసినప్పుడు వీళ్ళు రియలైజ్ అయిపోయి, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే, నువ్వు ఇట్లా చేస్తావు అనుకుంటే నేను నిచ్చి పెళ్లి చేసినాను కదా అంటారు. అవును, చచ్చిపోయిన తర్వాత వాడు బతుకున్నప్పుడేమో ప్రేమించిన మొర్రో అంటే వాళ్ళు చంపేస్తారు. వాడు చచ్చిపోయిన తర్వాత బతుకురా ప్రేమించు అని బతిలాడుతుంటాడు. అర్థమైందా? అర్థమైంది. ఎన్నో చూసినా కూడా నేను కూడా. ప్రపంచం ఎంత విచిత్రమైందంటే, ప్రేమించినప్పుడేమో వాడు బతకడం కోసం ప్రేమిస్తున్నామో అని చంపేస్తారు. వాడు కర్మగాలి వాడు చచ్చిండు అనుకో, లేచడానికి పెళ్లి చేస్తా అంటారు. అయ్యో కొడక, నువ్వు ఇట్లా చేసుకుంటావు అంటే నీకు దగ్గర పెళ్లి చేసాడు కదా అయ్యా అంటారు. అమ్మ జీవితం. కాబట్టి అందుకే చెప్తాను ఏంటంటే, పిల్లలకి ఇప్పుడున్న సమాజంలో ప్రతి స్కూల్లో మోరల్ వాల్యూస్ అని చెప్పేసి ఒక పాఠం పెట్టి, నిజంగా నేను కూడా అదే అనుకున్నాను, వాళ్ళకి చిన్నప్పటి నుంచే వ్యక్తుల కోసం నిలబడటము, సమాజం కోసం నిలబడటము, లైఫ్ ఈజ్ నాట్ ఏ కమర్షియల్, ఓకే అనేది మనకు పూర్వంలో ఎప్పుడైతే మనకు ఈ నీతి కథలు అవి చెప్పి నిలబడటం అట్లాంటివి లేదు. అవును, ఎడ్యుకేషన్ అది కమర్షియల్ అయిపోయింది. కాబట్టి ఎడ్యుకేషనల్ కమర్షియల్ కావటం కంటే ఎక్కువ మనం విలువలు నేర్పగలిగితే సరిపోతుంది పిల్లలకి. కరెక్ట్, రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.